హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈ రోజు రత్నం రుచుల్లో మీకోసం ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ నేతి బొబ్బట్లు తీసుకొచ్చేసాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. నేను చెప్పిన టెక్నిక్స్ యూజ్ చేస్తే, నేను చెప్పినట్టు మీరు ప్రిపేర్ చేస్తే కనుక బొబ్బట్లు సాగకుండా చాలా చక్కగా వస్తాయండి. అండ్ నోట్లో పెట్టుకుంటే చాలు అద్భుతంగా అనిపిస్తుంది. మరి ఈ స్వీట్ రెసిపీని పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మరి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో 1 గ్లాస్ శనగపప్పు తీసుకోవాలండి. ఇది వాష్ చేసేసుకుని హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాము. మనకి ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మరీ మెత్తగా కుక్ అవ్వకూడదు, పూర్ణం లాగా మనకి కొంచెం పలగ్గానే ఉండాలన్నమాట. అలా కుక్ అయితే సరిపోతుంది. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కాబట్టి 4 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఈలోపు మనం ఇంకొక బౌల్ తీసుకుని దాంట్లో 2 గ్లాసెస్ మైదా పిండి వేసుకుంటున్నానండి. సో 1 గ్లాస్ పూర్ణం కదా, 2 గ్లాసెస్ మైదా పిండి, అలాగే ఒక హాఫ్ గ్లాస్ సూజీ రవ్వ వేసుకోవాలన్నమాట. సో సూజీ వేసుకోవడం వల్ల మనకి మరీ సాగకుండా చాలా బాగా వస్తుంది. అలాగే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఇక్కడ వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నానండి. సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సో మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఎటువంటి ఉండలు ఫామ్ అవ్వకుండా మనం ఇది డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం చపాతీ పిండిలాగా గట్టిగా ప్రిపేర్ చేసుకోకూడదు, కొంచెం లూజ్గానే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో యూజువల్గా బొబ్బట్లో అందరూ మైదా పిండి వేస్తారు, దాంతోపాటు సూజీ కూడా వేసుకోవడం వల్ల చేసేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది. నేను చేసినప్పుడు మీకు తెలుస్తుంది ఎంత ఈజీగా నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను అనేది. ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత పైనుంచి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఈ ఆయిల్లో ఈ పిండి అనేది నానాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకుందాము. ఈ ఆయిల్లో పిండిని అలా ఉంచడం వల్ల మనకి బొబ్బట్లు చేసేటప్పుడు చాలా ఈజీగా అండ్ సాఫ్టీగా వస్తాయి అన్నమాట. సో ఇదైతే పక్కన పెట్టేసుకుందాము. మనం ముందుగా శనగపప్పు ఉడకపెట్టుకున్నాం కదా, అది ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసేద్దాము. సో 4 విజిల్స్ అయితే వచ్చేసినాయి. వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే నేను తీస్తున్నానండి. సో చూసారా, మనకి ఇలాగా పలుకు పలుకుగా ఉండాలన్నమాట. మనకి ఇలా ఉంటేనే ఈ బొబ్బట్ల లోపల స్టఫింగ్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ టేస్టీగా, జ్యూసీగా కూడా వస్తుంది. సో దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 1 గ్లాస్ బెల్లం వేసుకుంటున్నానండి. సో 1 గ్లాస్ శనగపప్పు తీసుకున్నాం కదా, 1 గ్లాస్ బెల్లం, అలాగే దీంట్లో 1/4 గ్లాస్ షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. యూజువల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు మీరు షుగర్ని ఇగ్నోర్ చేయొచ్చు. సో మనం స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు షుగర్ కూడా యాడ్ చేస్తారు. సో ఇదంతా బాగా మెల్ట్ అయిపోవాలండి. మెల్ట్ అయిపోయి మనకి ఈ పాకం అనేది ఇలా మరిగిపోవాలన్నమాట. సో చూసారా, మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఈ శనగపప్పు పేస్ట్ను దీంట్లో మనం కొంచెం కొంచెంగా వేసేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. సో మనకి ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఆ ఉడకపెట్టుకున్న శనగపప్పుని. సో ఇలా వేసేసుకుని స్లోగా కలుపుకుంటూ ఉండాలి. సో మనకి ఈ పేస్ట్ అనేది దగ్గరకు వచ్చేసేయాలన్నమాట. సో చూసారా, మనకి ఈ కలర్ అయితే రావాలి, మాడిపోయినట్టు ఉండకూడదు. చాలా మంది బ్రౌన్ కలర్లో ఉంటుంది, ఆ కలర్ ఉండకూడదు. బొబ్బట్లో పూర్ణం అనేది మనకి ఈ కలర్లోనే ఉండాలన్నమాట. సో చూసారా, ఇలా కలుపుతూ ఉండాలి. దీంట్లో కొంచెం నేను ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను, సో ఫ్లేవర్ కోసం. సో ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నామండి. సో గీ వచ్చేసి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకున్నాను. గీ వేసేసుకొని ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో మనం గీ యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది అనమాట. ఒక్కటి తింటే చాలు, సరిపోతుంది. సో చూసారా, ఇలా దగ్గరికి వచ్చేసేయాలి. మనకి ఇలాగా పట్టుకుంటే ఉండైపోవాలన్నమాట. అలా అంత దగ్గరికి వచ్చేసేయాలి ఈ స్టఫ్ అనేది. మనం ఇలాగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండడం వల్ల మనకి ఎక్కడ మాడకుండా ఉంటుంది. సో మనం
స్టవ్ ఆన్ చేసేసి వదిలేయద్దు, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మనకి ఇలా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకోవాలి. సో ఇప్పుడు ముందుగా మనం ఆ నూనెని దానిపైన రాసుకోవాలన్నమాట. ఇప్పుడు మైదా పిండి బాల్ని తీసుకుని దాంట్లో ఈ పూర్ణాన్ని పెట్టుకోవాలి. సో ఈ పూర్ణం పెట్టుకుని ఇట్లా మనం అన్ని సైడ్స్ నుంచి క్లోజ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే తీసుకొని మళ్ళీ పిండిలో యాడ్ చేసుకోవచ్చు. మనం మైదా పిండి ఎంత సైజ్ అయితే తీసుకుంటున్నామో అంత సైజ్ పూర్ణం తీసుకుంటేనే మనకి బొబ్బట్లు అనేవి చాలా బాగా వస్తాయి. మరి మధ్య మధ్యలో మైదా పిండి తగలకుండా మనకి మొత్తం బొబ్బట్ అంతా పూర్ణంతో చక్కగా కవర్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా చేతులతోటి చక్కగా ఒత్తుకోవాలి. మీకు మధ్య మధ్యలో కావాలంటే నూనె ఉంటుంది కదండి మైదా పిండిలో, దాంతో కొంచెం కొంచెం అద్దుకుంటూ చేసుకోవచ్చు. మనం సూజీ రవ్వ వేసాం కాబట్టి చూసారా చాలా ఈజీగా చేసుకోగలుగుతున్నాము. సో మీరు ఈసారి చేసుకున్నప్పుడు సూజీ కూడా వేయండి, చాలా బాగా వస్తాయి. సో ఇలా చక్కగా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ప్యాన్ కూడా వేడైపోయింది. మనం ఈ బొబ్బటిని ఫ్రై చేసుకునే ముందు కొంచెం గీ వేసుకోవాలండి. ఒక 1/4 టేబుల్ స్పూన్ గీ వేసుకుని అదంతా రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న బొబ్బట్టు ఉంది కదా దానిపైన వేసేసుకుని ఒక జస్ట్ 2 to 3 minutes దాన్ని సెటిల్ అవనివ్వండి. సెటిల్ అయిన తర్వాత మనం టర్న్ చేసుకుందాము. సో వెంటనే టర్న్ చేసుకుంటే విరిగిపోతుంది అనమాట. సో ఇలా సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం గీ వేసుకుని ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. చూసారా ఈ కలర్ వస్తే చాలా బాగుంటుంది అనమాట. మధ్య మధ్యలో అక్కడక్కడ క్రిస్పీగా తగులుతూ సూపర్గా ఉంటుంది. సో ఇదైతే ఫ్రై అయిపోయింది. మళ్ళీ ఇంకోటి ప్రిపేర్ చేసుకుందాము. సేమ్ ఎంత పూర్ణం అయితే తీసుకుంటున్నారో అంత మైదా పిండి తీసుకుని దాంట్లో పెట్టేసుకుని మొత్తం కవర్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చక్కగా కవర్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ తీసేసుకొని మళ్ళీ చేత్తో ఈజీగా ఒత్తేసుకోవచ్చు. నేను చెప్పినట్టు చేస్తే ఇలా చక్కగా ఈజీగా ఒత్తుకోవచ్చండి. అలాగే మళ్ళీ గీ వేసుకోవాలి. గీ వేసుకొని బొబ్బట్టు వేసుకున్న తర్వాత ఇది కొంచెం సెటిల్ అయిన తర్వాత కొంచెం మళ్ళీ గీ వేసుకొని మళ్ళీ ఇంకొక సైడ్ టర్న్ చేసేసుకోవాలి. సో చూసారా మంచి కలర్ అయితే వచ్చేసింది. నేను పసుపు యాడ్ చేసుకున్నాను. మీకు పసుపు ఇష్టం లేకపోతే మీరు ఇగ్నోర్ చేయొచ్చు. సో చూసారా చాలా బాగా ప్రిపేర్ అయిపోయి బొబ్బట్లు అయితే అండ్ టేస్టీ కూడా సూపర్గా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కు మీ ఫ్రెండ్స్కు టేస్ట్ చూపించడం మాత్రం మర్చిపోవద్దు. మరి మా ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.